అందరికి నమస్కారం. ఇవి బెండకాయ మొక్కలండి, మీ అందరికీ తెలుసు. అయితే ఈ బెండకాయ మొక్కల పెంపకంలో నాకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉండేదనమాట. అదేం కన్‌ఫ్యూజన్ అంటే, బెండకాయ మొక్క మనం వేసిన తర్వాత ఎదుగుతుంది కదా! ఎదిగి ఫ్లవరింగ్ ఇచ్చి కాయలు కాస్తుంది. సో, నేనేమనుకునేవాడినంటే, ఆ ఫ్లవర్ వేరు, ఆ కాయ వేరే అని నేను అభిప్రాయపడేవాడిని. ఫ్లవర్ విడిగా వస్తుందేమో, కాయ దాని కింద వస్తుందేమో అనుకునేవాడిని. కానీ ఇవి పెంచిన తర్వాత తెలిసిన వాస్తవం ఏంటంటే, ఫ్లవర్ ప్లస్ కాయ 2 ఒకే అరేంజ్‌మెంటే. అది ఎలాగంటే, మనం ఇవి పెంచిన తర్వాత ఈ ఫ్లవరింగ్ ఇస్తుంది కదా! ఫ్లవర్ అనేది 2 డేస్ ఉంటుందండి మొక్కని. 2 డేస్ తర్వాత ఆ ఫ్లవర్ రాలిపోతుంది. సో, ఫ్లవర్ రాలిపోయిన ప్రదేశంలో మనం అబ్జర్వ్ చేస్తే చిన్న బెండకాయ ఉంటుందనమాట. సో, ఆ చిన్న బెండకాయే మనకు పెద్ద బెండకాయలాగా అవుతుందనమాట. సో, ఇలా గుత్తులుగా కనబడినా అవి మనం పిందులు అని అనుకోవాలి. ఆ పిందులు ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్‌గా మారి, ఫ్లవర్ రాలిపోయిన తర్వాతే మనకు కాయ అవుతుంది. సో, ఆ కన్‌ఫ్యూజన్ నేను తీర్చుకున్నాను. మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను. థాంక్ యూ వెరీ మచ్.